సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నేను నామినేషన్ కూడా వేస్తున్నాను. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అలాగే నా బంధుమిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ మహోత్సవ ర్యాలీలో కూడా పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన వల్ల జరిగిన లబ్ధిదారులు అందరూ కూడా, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులైనారు. జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు కూడా ముఖ్యమంత్రి అయితేనే వారి బతుకులు కూడా మారుతాయని చెప్పేసి, వారి జీవితంలో కూడా వారి పిల్లలు కూడా భవిష్యత్తు కూడా ఎంతో ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎక్కడ పోయినా కూడా నేను చూస్తూ ఉన్నాను, 10-15 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చిన తర్వాత, అంటే బస్సు యాత్ర ద్వారా జనంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతమంతా పర్యటించి ఈరోజు కోస్తా ప్రాంతాలు కూడా పర్యటిస్తున్నాడు. ఒక మాస్ పెద్ద కూడా అంతా కూడా వేవ్ అనేది కూడా ఈరోజు కూడా ఎక్కడ చూసినా కూడా వస్తుంది. ఈరోజు రాష్ట్రమంతా కూడా జగన్ గాలులు అనేది కూడా వీస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున కూడా మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అందుకోసమే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కూడా ఈరోజు అనేది కూడా అందరూ కూడా వచ్చేసి కూడా పార్టీలో చేరుతాం. మరీ ముఖ్యంగా యువకులు కూడా మేము చేరుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి ఈరోజు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా ఈరోజు అంబేద్కర్ నగర్లో కావచ్చు, మొన్న కూడా ఇంజనీరింగ్ కాలేజ్ రూరల్ పంచాయతీలో కూడా కొంతమంది కూడా తీసుకొని పోతే అక్కడ చేరింటే వారందరూ కూడా మళ్ళీ కూడా మేము చేశాం. ఈరోజు మళ్ళీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నరసింహులు గారు కానీ వీళ్ళంతా కూడా వస్తామని కూడా చెప్పడం జరిగింది. నరసింహులు గారు, గోపాల్ గారు, అలాగే విశ్వ తర్వాత మహేష్ అందరూ కూడా ఇంత కూడా ఈరోజు కూడా వచ్చి చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు రాయలసీమ బలిజ గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు గారు, ఆయన సోదరులు చాలామంది కూడా ఈరోజు నారాయణపురంలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది కూడా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు భావించి తండోపతండాలకు కూడా ఈరోజు కూడా చేరుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175కు 175 స్థానాలు కూడా సాధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టాలని చెప్పేసి ఏదైతే ప్రజలు అడిగారో అది అనేది కూడా నెరవేరే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. ఇవి కూడా ఉన్నాయి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.